హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ వెహికల్ వచ్చేసి ఎర్టిగా ZXi CNG అండి. సో ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 14,78,140 రూపీస్ పడిందండి. సో ఈ వెహికల్ ZXi CNG. సో ఇందులో వేరియంట్స్ వచ్చేసి VXi, ZXi ప్లస్ అనేవి ఉంటాయి. కానీ నేను మాత్రం VXi CNG నాకు స్టాక్ అవైలబుల్లో లేకుంటే నేను ZXi CNG అనేది పర్చేజ్ చేశాను. సో ఇది వెహికల్. సో ఈ వెహికల్ వచ్చేసి నేను వితిన్ 1 వీక్లో పర్చేజ్ చేశాను. ఎలా పర్చేజ్ చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వెహికల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మైలేజ్తో పాటు సిఎన్జితో పాటు 7 సీటర్. సో ఈ మెయిన్ 3 రీజన్స్ వచ్చేసి నేను తీసుకున్నాను. మీలో డౌట్ రావచ్చు, అన్న ఇదే వెహికల్ VXi CNG తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో టూరెమ్ వెహికల్ అనేది ఉంది. టూరెమ్ ఈజ్ నథింగ్ బట్ VXi అండి. సో అక్కడ ఆల్రెడీ VXi వెహికల్ మన దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి కొద్దిగా అప్గ్రేడ్ వర్షన్ తీసుకుందామని చెప్పేసి ZXi CNG తీసుకోవడం జరిగింది. VXi CNGకి ZXi CNGకి టోటల్గా మనకు 1 to 2 lakhs వరకు డిఫరెన్సెస్ ఉంటుంది. సో ఇందులో డిఫరెన్సెస్ మెయిన్ వచ్చేసి మనకు కీలెస్ ఎంట్రీ ఫస్ట్, సెకండ్ వచ్చేసి అలై వీల్స్. సో ఈ రెండు మెయిన్ కీ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ZXi CNG అనేది ఇందుకు తీసుకున్నాను. సో CNG ఎందుకు చూజ్ చేసుకున్నాను అనేది మీ క్వశ్చన్. సో ఇందులో ZXi పెట్రోల్ తీసుకుంటే మనకు 1 lakh తగ్గేది. అదే నేను ZXi CNG ఎందుకు చూజ్ చేశానంటే ఆల్రెడీ మన దగ్గర మీకు తెలుసు బ్రెజా CNG కూడా ఉంది. ఆ వీడియో మీరు చూడకపోతే కార్ట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ వదిలేస్తా, అక్కడ నుంచి మీరు వెళ్ళి చూడండి. సో మనకి ఎర్టిగా వచ్చేసి షోరూమ్ వాళ్ళు చెప్పేది 25 నుంచి 28 వరకు CNGలో మైలేజ్ క్లైమ్ చేస్తుందని చెప్పారు. వెహికల్ వచ్చేసి డైలీ CNGలనే నడిపిస్తున్నాం. మనం షోరూంలో కూడా ఈ వెహికల్ తీసుకున్నప్పుడు ఫుల్ ట్యాంక్ కూడా కొట్టలేము. CNG నుంచే ఇప్పటి వరకు ట్రావెల్ చేసాం. దాదాపు 100 కిలోమీటర్స్ మాత్రమే పెట్రోల్లో నడిపించడం జరిగింది. టోటల్ మన రీడింగ్ వచ్చేసి ప్రజెంట్ అయితే 820 ఆ విధంగా ఉంది. సో ఇది మన వెహికల్ రీడింగ్ వచ్చేసి ఈ 800 రీడింగ్లో మొత్తము నేను 1000 రూపీస్ పెట్రోల్ మాత్రమే పోసి 100 కిలోమీటర్స్ మాత్రమే తిప్పాను. మిగిలిన మొత్తం 700 వచ్చేసి CNGలో ట్రావెల్ చేశాను. ఇంకోటి విషయం ఫ్రెండ్స్, మరి మీకు CNG లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని క్వశ్చన్ చేయొచ్చు. తెలంగాణ స్టేట్ కామారెడ్డి డిస్టిక్ బిచ్కుందా మండల్ అండి. సో బిచ్కుందా లోకల్లో ఉంటాం మేము. మాకు ఇటు నారాయణఖేడ్లో 50 కిలోమీటర్స్ పడుతుంది. అక్కడ మాకు CNG అనేది అవైలబుల్లో ఉంది. అదే ఇక్కడ కామారెడ్డిలో కూడా అవైలబుల్లో ఉంది. రీసెంట్లీ మనకు భారత్ పెట్రోలియం వాళ్ళు నిజామాబాద్లో కూడా నెక్సా షోరూమ్ అపోజిట్లో CNG ఓపెన్ చేశారు. సో మనకి నిజామాబాద్ మనకు అప్రాక్సిమేట్లీ 72 కిలోమీటర్స్ వస్తుంది వయా బీర్కూర్ వెళ్తే. సో వచ్చారు ఆల్రెడీ మేము కొట్టించాం. ప్రెషర్ కూడా 200 మెయింటైన్ చేస్తున్నారు. CNG కూడా ఫుల్ ట్యాంక్ అవుతుంది. మనకు అప్రాక్సిమేట్లీ CNG వచ్చేసి ఈ వెహికల్ CNG మనకు 7 to 8 kgs మధ్య పడుతుంది. అది CNG స్టేషన్లో ప్రెషర్ని బట్టి మనకు అంత కేజెస్ నిండుతుంది. సో ఇది 7 to 8 kgs నిండినప్పుడు మనకు అప్రాక్సిమేట్లీ 600 to 700 మధ్య పేమెంట్ కావడం జరుగుతుంది. సో ఇది అండి నేను CNG వెహికల్ చూజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకు CNGలో ఇది 26 నుంచి 28 మధ్య నాకు ప్రజెంట్ క్లైమ్ చేస్తుంది. కానీ నేను చాలా రివ్యూస్ చూస్తుంటే మాత్రం నాకు 30 అని చెప్పారు. వెహికల్ కాబట్టి మనకు అప్రాక్సిమేట్లీ CNG అనేది మైలేజ్ 30 అనేది క్లైమ్ చేస్తుంది. సో అది నేను లైవ్ ప్రూఫ్ కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, అందులో మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ వెహికల్ ఎందుకు చూజ్ చేసుకున్నా, నేను వ్యాగనర్ చూజ్ చేసుకున్నాను. వ్యాగనర్ ZXi వచ్చేసి 9 lakhs పడింది. సో అందుకే నేను ఇంకో 2 lakhs కదా ఇబ్బంది అని చెప్పేసి నేను ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. సో ఇదండి ఎర్టిగా ZXi CNG 2024 మోడల్ యొక్క వెహికల్ నేను చూజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్. సో ఈ వెహికల్ సంబంధించిన ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో వాటికి సంబంధించిన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదండి, నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.